మేము శ్రీ స్పార్క్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మేము సోలార్ ఇన్స్టాలేషన్ సర్వీసెస్ ఇంకా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటామండి. మేము బోత్ డొమెస్టిక్ అండ్ కమర్షియల్ ఫీల్డ్ లోను ప్రాజెక్ట్స్ చేస్తాం. ఇప్పటి వరకు బోపి అండ్ తెలంగాణ కలిపి మోర్ దాన్ 200 డొమెస్టిక్ ప్రాజెక్ట్స్ చేసాము. ఇంకా 500 కిలోవాట్ కమర్షియల్ ప్రాజెక్ట్ ఫినిష్ చేసాము. మేము ఈపీసీ, ఓఎండ్ఎం, సిస్టమ్ సర్వీసెస్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ పవర్ ప్రొవైడ్ చేస్తాం సార్. ఇవాళ మనం సోలార్ ప్యానల్ టెక్నాలజీ ఇంకా ఎఫిషియన్సీ గురించి మాట్లాడబోతున్నాం సార్. సోలార్ ప్యానల్ లోన అన్నిటికన్నా ఇంపార్టెంట్ పీవీ సెల్స్ అండి. పీవీ సెల్స్ అనేది డిఫరెంట్ క్వాలిటీ ఆఫ్ సిలికాన్ మెటీరియల్ తో తయారవుతాయి. ఈ క్వాలిటీ బట్టి వాటి ఎఫిషియన్సీ కూడా ఉంటుంది. ఈ సెల్స్ అన్ని కలిపి ఒక మాడ్యూల్లో అన్ని కలిపి ఒక ప్యానల్లో, ఇంకా ప్యానల్ అన్ని ఒక సెట్ చేసి ఒక ఆ స్ట్రింగ్ నుంచి ప్యారలల్ గా అరే కింద మొత్తం టోటల్ గా సెట్ చేస్తారు సార్. ఈ సెట్ చేసిన అరే ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మనకి సోలార్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుని హీట్ ని డీసీ ఎలక్ట్రిసిటీ కింద మనకి ఇస్తాం సార్. సో అందుకే ఫస్ట్ మనం టైప్స్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి మోనోక్రిస్టలైన్ అనేది సిలికాన్ క్రిస్టల్ మెటీరియల్ తో తయారవుతుంది. దీనికి నార్మల్ ఎఫిషియన్సీ 18 to 24% ఉంటుంది. దీనికి కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. లైఫ్ స్పాన్ 25 years ప్లస్ ఉంటుంది. వీటిని పీ టైప్ పర్క్ టెక్నాలజీతో తయారు చేస్తారు వీటి సెల్స్ ని. నెక్స్ట్ మనకి పాలిక్రిస్టలైన్ ఉందండి. ఇవి మల్టిపల్ సిలికాన్ క్రిస్టల్ ఫ్రాగ్మెంట్స్ తో కలిపి మెల్ట్ చేసి తయారు చేస్తారు అనమాట. వీటి సెల్స్ మోనోక్రిస్టలైన్ సెల్స్ కన్నా కొంచెం చిన్నగా ఉంటాయి. ఎఫిషియన్సీ 15 to 18% ఉంటుంది. కాస్ట్ మీడియం ఉంటాయి. వీటి లైఫ్ స్పాన్ 20 years ప్లస్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి థిన్ ఫిల్మ్స్ ఉంటాయండి. ఫిల్మ్స్ ఏంటంటే ఒక సన్ ఆఫ్ షీట్ లా ఉంటాయి. సిలికాన్ ఫ్రాగ్మెంట్స్ తో పాటు వేరే మెటీరియల్ కూడా యూజ్ చేసి తయారు చేస్తారు. ఇవి ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి, తక్కువ కాస్ట్, మళ్ళీ ఎఫిషియన్సీ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. 10 to 12% అనమాట. చాలా రేర్ గా యూజ్ చేస్తారు తక్కువ చోట్ల. ఇట్లా మనకి బైఫేషియల్ ప్యానల్స్ అండి. వీటిని బయోహైబ్రిడ్ ప్యానల్స్ అని కూడా అంటారు. ప్యూర్ సిలికాన్ క్రిస్టల్ మెటీరియల్ యూజ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎంటైర్ పర్క్ టెక్నాలజీ వాడతారు. ఈ మోనోక్రిస్టలైన్ కంపేర్ చేస్తే 30% ఎక్కువ ఎఫిషియన్సీ ఇస్తుందండి. ఈ లైఫ్ స్పాన్ కూడా 25 ప్లస్ ఉంటుంది. కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కిలోవాట్ పెరిగే కొద్ది కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్ లో కవర్ చేయొచ్చు. ఇవి ఇండియాలో యూజ్ చేసే ప్యానల్స్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ క్వాలిటీ అండి. గ్రౌండ్ మౌంటింగ్ అండ్ షెడ్ మౌంటింగ్ లోనే ఇవి చాలా యూజ్ అవుతాయి. మేము సోలార్ ఇన్స్టాలేషన్స్ లో కూడా ఇవి ప్యానల్స్ వాడతాం అండి. మీకు కూడా సోలార్ ఇన్స్టాలేషన్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా డీటెయిల్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో సార్.